వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజుమని మాట్లాడుతాను. ఈ రోజు అయితే కనుక బాగా ఎండలు బాగా మండిపోతున్నాయి. ఆల్రెడీ ఇంచుమించు ఏప్రిల్ నెల నుండి కూడా ఎండలు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఈ మార్చ్ ఏప్రిల్లో కాసిన ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం సూర్యకాంతిని కూడా చూడలేనంత స్థితిగా కాసేస్తున్నాయి ఎండలో. కాబట్టి ఇప్పుడు వచ్చేది మే నెల వచ్చేసింది. ఆల్రెడీ 3వ తారీఖులో ఉన్నాం. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉండడం వలన మనుషులమైన మనం దాహానికి ఉండలేకపోయి ఆ కూల్ డ్రింక్స్ అని, తర్వాత కూలింగ్ వాటర్ అని, జ్యూస్లని అన్నీ తాగుతూ ఉంటున్నాం. ఎందుకంటే మనం మానవులు కాబట్టి మానవ సంబంధాలైన అవసరత ఏముందో మనకు తెలుస్తుంది. అలాగే మనం ఈరోజైతే పక్షులకి వాటర్ వేయడం కోసం మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం అంటే వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు తాగలుగుతాం, కానీ పక్షులు అయితే తాగలేవు కదా. అందుకోసమని మేము కొంత కాలంగా ఒక పని చేస్తున్నాం. అయితే ఈరోజు మేము వీడియో పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి వీడియో పెడుతున్నాం, చూడండి. ఈరోజు మేమైతే ఏం చేస్తున్నామంటే మా ఇంటి మేడ పైన ఒక చిన్న చిన్న కప్పులు పెట్టి పక్షులకి వాటర్ అయితే ఇలా వేస్తున్నాం. ఈరోజు మా పాప సునందతో ఈ వాటర్ వేస్తున్నాం. డైలీ మేము వేస్తూ ఉంటాం. ఇది ఎందుకు పెడుతున్నానంటే వీడియో మీరు కూడా మీ ఇంటి పైన ప్రతి ఒక్కరు మీ ఇంటి పైన ఇలాగా ప్రతి కప్పులోని వాటర్ వేసి పెట్టండి. ఇవి ఏంటంటే చిన్న చిన్న పక్షులు. అలాగే ఇప్పుడు సమ్మర్ ఒకటి వచ్చింది. ప్రతి కూడా పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకుని గుడ్ల మీద పొదిగి పిల్లల్ని చేస్తూ ఉంటాయి. ఈ టైంలోనే అవి చిన్న చిన్నగా ఉండి ఇప్పుడు ఎగిరే ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మీ ఇంట్ల పైన ఏం చేస్తారంటే చిన్న చిన్న కప్పులు, ప్లాస్టిక్ కప్పులు కానీ, లేదంటే ఏదన్నా గిన్నెలు కానీ, వెడల్పుకున్న గిన్నెలు కానీ పెట్టి ఇలాగా ప్రతి ఒక్కరూ వాటర్ వేయండి. వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే పక్షులు అయితే వచ్చి కంపల్సరీగా తాగుతాయి. మీ ప్రయత్నం అయితే వృధా కాదు. అలాగే ప్రతి ఇంటిపైన మొక్కలు పెట్టినప్పుడు కూడా ఆ మొక్కలకు కూడా కంపల్సరీ మీరు వాటర్ అనేది పోయాలా. కొంతమంది మేడ మీద పెట్టిన మొక్కలకి ఏమి వేయడానికి కొంచెం బద్దగిస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లో మీరు వాటర్ వేసి పెట్టినట్లయితే పక్షులు అనేవి వచ్చి సేద తీరతాయి, వాటర్ కూడా తాగుతాయి. యాక్చువల్గా వీటికంటే కొంచెం పెద్ద గిన్నెలు, వెడల్పు గిన్నెలు పెట్టినట్లయితే అవి ఏం చేస్తాయంటే వచ్చి కొంచెం వాటిలో మునిగి బాడీని కూడా తడుపుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా మీ ఇళ్ళ పైన ఈ సమ్మర్లో కంపల్సరీగా ఏం చేస్తారంటే కప్పులో ప్రతి గిన్నెల్లోని మరి వాటర్ని పోసి ఉంచినట్లయితే అవి సేద తీరుతాయి. అలాగనే మధ్యాహ్నం టైంలో వాటర్ వేడెక్కిపోతూ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ కూలింగ్ అవుద్ది. అయినా శ్రద్ధ తీసుకుని కొంచెం మీ యొక్క ఇళ్ళపైన పెట్టే వాటర్లో కొంచెం ఆ గిన్నెల్లోనే మళ్ళీ వాటర్ వేసి ఆ పక్షుల కోసం ఆలోచించవలసిందిగా ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా చేస్తారని ఆశిస్తున్నాం. ఒకసారి చూడండి, నేను ఒక చోట ఇలాగే నేను అమౌంట్ కలెక్షన్ కట్టించుకోవడానికి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే ఇలాగ చిన్న చిన్న పిల్లలు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇన్స్పైర్ చేయడం వలన అక్కడ బౌల్లో నీళ్ళు పెట్టారు. ఇది ఏంటంటే ఏజెన్సీలోనే నేను లోపల వైరావరం మండలం వెళ్ళినప్పుడు ఒక చోట చూశాను. అప్పుడు నీళ్ళు తాగడానికి ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి నేను అలా చూసినప్పుడు ఆ పిల్లల్ని అడిగాను. అప్పుడు ఏంటి వాటర్ అలా పెట్టారు కదా, తాగడానికి వస్తున్నాయంటే వస్తున్నాయి అన్నయ్య, ఇక్కడ ఏజెన్సీలో కూడా ఒకసారి వాటర్ ఉంటుంది కదా అనేసి అన్నారు. అలా బౌల్లో అది మట్టి పాత్రలో పెట్టారు. కొంతసేపటికి నేను చూసినప్పుడు ఆశ్చర్యంగా వచ్చి అవి నీళ్ళు తాగడం అయితే గమనించాను. అప్పటి నుంచి అనిపించింది ఇలాగా ఏదన్నా మనం ఇలాంటి పనులు చేస్తే మంచిదని. పక్షులకి అయితే నీళ్లు తాగడానికి
సదుపాయం కల్పిస్తే బాగుంటుంది సమ్మర్లో అనుకున్నాను. ఇలాంటి పద్ధతి చాలామంది సిటీస్లో కూడా చేస్తూ ఉంటారు. ఇక చూడండి ఆ ఏజెన్సీలో ఆ పక్షి వచ్చి నీళ్ళు తాగుతుంది. దూరంగా ఉండి కెమెరా ఫిట్ చేసి అలాగా చేయడం వలన అది మనం చూడగలిగాం. ఇప్పుడైతే చూడండి, అందరూ కూడా దీన్ని గమనించాలని కోరుచున్నాను.